ఈ దినం పరిశుద్ధమైన దినము. రక్షకుడు మన కొరకు శిశువుగా పుట్టి కుమారుడుగా లోకమునకు వచ్చి తన భుజముల మీద మన రాజ్య భారమును మోయడానికి వచ్చిన దేవాతి దేవుడు. ఆ రాజ్య భారము పాపమయ్యున్నది. ఆ పాపమును మోయడానికి ప్రభుని యేసు క్రీస్తు వారు ఈ దినమున శిశువుగాను, కుమారుడుగాను, మరి తండ్రిగాను, సర్వ అధికారిగాను భూమి మీద ఆయనను విశ్వసించిన జనులకు సమాధానమును కలుగజేయుటకు వచ్చిన ప్రభువులు వారు. అట్టి ప్రభువుల వారి దగ్గర మనము ఈ దినమున ఆసీనులై ఉన్నాం. ఆయన యొక్క మరి ఏ గృహమునకు వచ్చున్నామో తెలుసా? మనం ఏ గృహమునకు వచ్చున్నామో తెలుసా? ఏ గృహమునకు వచ్చున్నాం? గట్టిగా చెప్పాలి. సమాధానం నాకు గట్టిగా కావాలి. ఈ దినము నుంచి అయినా గట్టిగా సమాధానం చెప్పేవాళ్ళు కావంటారు. గట్టిగా పరిశుద్ధమైనటువంటి ఆలయమునకు వచ్చి ఉన్నామో. దీనికి ఇంకొక పేరు ఏమిటో తెలుసా? దీనికి ఇంకొక పేరు ఒకటి ఉంది. ఇది పరిశుద్ధ ఆలయము, ఇది నా పేరు పెట్టబడినటువంటి మందిరము. అంతేకాదు, ప్రత్యేకంగా చెప్పి ఉన్నాడు ప్రభుల వారు, ఇది విశ్వాసుల గృహము. హల్లెలూయా! ఇది విశ్వాసుల గృహము. ఇది విశ్వాసుల గృహము. ఇందులో ఎవరుంటారు? విశ్వాసులే ఉంటారు ప్రభువులో. ఆ ప్రభువు యొక్క గృహములోనికి వచ్చినాము. ఆ ప్రభువే విశ్వాస గృహము. ఆ ప్రభువే ప్రభుని యేసుక్రీస్తు వారు. హల్లెలూయా! హల్లెలూయా! అట్టి వారి అందరికీ కూడా ఆయన జన్మదినోత్సవ శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ, మరి ఈ జన్మదినోత్సవం నాడు ప్రత్యేకమైన వర్తమానంలోనికి మనం వెళ్దాం. మరి ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవాలని మరి ఆ యొక్క రాజుల వారు మరి ప్రకటించారు. అసలు ప్రజా సంఖ్య ఎప్పుడు రాయబడినది పరిశుద్ధ గ్రంథంలో? చెప్పండి. ఈ దినం జనాభా లెక్కలు రాస్తాం. ఇదే జనాభా లెక్కలు రాయడం అంటే. హల్లెలూయా! హల్లెలూయా! జనాభా లెక్కలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయో తెలుసా? తెలుసా? ప్రభు యొక్క పుట్టుకకు ముందు స్టార్ట్ అయిందన్నమాట. ప్రభు పుట్టబోతున్నాడు, లోకానికి రాబోతున్నటువంటి దినములలో స్టార్ట్ అయింది ప్రజాసంఖ్య రాయవలనని. మరి ఆ రాజును కూడా అంటాడు, ఔగుస్తు వలన కైజరు, ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను, కైజరు వలన. మరి చూడండి, ఈ ప్రజాసంఖ్య రాయుటకు ఆయన నిర్ణయించుకుని జనాభా లెక్క తయారు చేయమన్నాడు. ప్రభువులు వారు లోకానికి పుట్టబోతున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్న ఆ రాజు ఆజ్ఞ అది అని మనం ఎందుకు అనుకోకూడదు? హల్లెలూయా! హల్లెలూయా! ప్రభువుల వారి ఆజ్ఞ అది, వేరొకరి ఆజ్ఞ కాదు. ప్రభువుల వారు ఈ లోకానికి రాబోతున్నాడు. వచ్చినటువంటి ఆ రాజు రాబోతుండగా, రాజుగా రాబోతున్నటువంటి ఆ రాజు వ్రాయించమనే ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అనేది మనం గ్రహించాలి. అందుకే ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో స్పష్టంగా తెలియజేస్తాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా! హల్లెలూయా! ఈ దావీదు పట్టణమందే ప్రభువుల వారు ఎందుకు పుట్టాలి? ఇంకెక్కడ స్థలం లేదా? ఏమండి మా చెప్పరా? ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రపంచంలో, ఈ సృష్టిలో, అంటే భూలోకం అంతా కూడా ఎక్కడ స్థలం లేదా? ఆయన అనుకుంటే ఎక్కడైనా పుట్టచ్చు. కానీ
ఒక మాట చెప్పున్నాడు. ఒక మాట ఆయన చెప్పున్నాడు. ఆయన చెప్పినట్టు మాట ఏంటో తెలుసా? యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలోనే స్పష్టంగా లిఖించబడిందమ్మా. స్పష్టంగా లిఖించబడినది. సర్వకాలమందు దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దావీదు పురములోనే ఎందుకు పుట్టాడంటే, దావీదు మరి సింహాసనమును స్థిరపరచాలి. ఇక్కడ దావీదు సింహాసనము నీతికి యథార్థతకు మారుపేరు అయినది. దావీదు సింహాసనము నీతికిని యథార్థతకును మారుపేరైనటువంటిది. అంతేకాదు, దావీదునేమన్నాడు ప్రభువుల వారు? దావీదునేమన్నాడు? నా హృదయానుసారుడు అన్నాడు. ఎవ్వరిని అనలా ఆయన. నా హృదయానుసారుడు అంటే నా హృదయము ఏ రీతిగా ఉందో, తెల్లని పరిశుద్ధమైనటువంటి ప్రశస్తమైన వస్త్రములాగా ఏ విధముగా ఉన్నదో ఆ రీతిగా దావీదు హృదయం ఉన్నది. నా హృదయానుసారుడు కనుకనే దావీదు పురమును దేవుడు ఎంచుకున్నాడు. ఆ దావీదుపురము ప్రపంచంలో ఎక్కడుందంటే, ప్రపంచంలో గరిమెనాబి అంటారు, సెంటర్ పాయింట్. ఎటు తిరిగినా కొలత వేసిన అంచు కూడా 1 ఇంచు కూడా తక్కువ రాదు. 1 ఇంచు కూడా ఎటు తిరిగైనా సరే నలుమూలల నుండి నువ్వు కొలత పెట్టుకో. వృత్తం తీసుకుంటే ఆ సెంటర్ పాయింటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టింది. సర్వ ప్రపంచమునకు ఆయన రాజై ఉండాలి. అంటే ఈ లోకముల రాజ్యములన్నీ కూడా ఒకనాడు మూయబడతాయి. రాజ్యములన్నీ కూడా మూయబడతాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ నడుబొడ్డున వచ్చి 1000 ఏళ్ళు రాజ్యము ఏలబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు పురమును ప్రభువుల వారు ఎంచుకున్నాడు. ఇంకా లోతుకెళ్తే పశువుల పాకలోని ఆ తొట్టి ఏమైనదంటే, ఆ గర్యమే నాభే విన్నది. ఆ యొక్క నాభి అయినది. అసలు మానవ సృష్టిని ప్రభువులు వారు చూడండి నాభితో స్టార్ట్ చేశాడు. మీకు తెలుసా? సైన్స్ ప్రకారం పోతే గరిమ నాభి అంటే మనకు బొడ్డు. చూడండి, ఈ బొడ్డు తాడు నుంచి, ఈ బొడ్డు తాడు లోపల, ఆ బొడ్డు తాడు నుంచే ప్రతి ఆహారమును ఆ బిడ్డ స్వీకరిస్తూ ఉంది. కడుపులో ఉన్న బిడ్డ ఆ బొడ్డు తాడు నుంచి నోరు తెరిస్తుందో. అర్థమైందమ్మా? మీకు అర్థమవుతుందా? ఆ బొడ్డు గరుబినాభి అనగా ఆ బొడ్డు తాడు నుంచి ఆహారమును ప్రతి బిడ్డ స్వీకరిస్తుంది. ఆ ఆహారము ద్వారా లోపల బిడ్డ ఎదుగుదల జరుగును. ఎదుగుదల జరిగి ఆ బిడ్డ పరిపక్వతకు వచ్చి తల్లి యొక్క ప్రసవ దినములు ముగిసిన తర్వాత ఆ బిడ్డ ఆ యొక్క గర్భమును చీల్చుకొని బయటికి రావడము, ఆ బొడ్డు తాడును కట్ చేయడము స్టార్ట్ చేస్తారు. చూడండి, హల్లెలూయా. ఆ బొడ్డు తాడును కట్ చేస్తారు. తెలుసా? ఆ మావి ఉంది, ఇది ఇక్కడ ఈ బొడ్డు నుంచి తీసుకున్న ఆహారమే. ఆ బొడ్డు నుంచి తీసుకున్న ఆహారమే ఆ యొక్క మావి నుండి తీసుకొని బిడ్డకి ఇవ్వగా, ఆ బొడ్డు నుంచి ఆహారం తీసుకోగా ఆ బిడ్డ పరిపక్వత చెంది
ఆ బిడ్డ నెలలో నిండిన తర్వాత ఆ తల్లి శ్రమపడి ఆ బిడ్డను కంటే కనిన ఆ బిడ్డను తల్లి చూడగానే కెవ్వుమని కేక వేయగానే బయటికి వచ్చిన మరుక్షణము ప్రభువు జీవాత్మను నాసికముల రంధ్రములలో ఊదేను. హల్లెలూయా! కుటుంబ చాపట్ల నాసిక రంధ్రములలో ప్రభువు ఊదినటువంటి ఆ యొక్క జీవ వాయువును ఊదగా జీవ ఆత్మ ఆయను కెవ్వుమని కేక వేసెను. మరుక్షణము బొడ్డు కత్తిరింపబడుతుంది. హల్లెలూయా! హల్లెలూయా! బిడ్డ అరవకపోతే మాయ కత్తిరించరు. ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, ఒక డాక్టర్గా చెప్తున్నా నేను. బిడ్డ కెవ్వుమని కేక వెయ్యకపోతే మావిను బిడ్డను తీసి పక్కన పెట్టేస్తారు, తడతారు. కాళ్ళు పైకెత్తి తప 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 బొడ్డు తాడు మీద తడతారు. తట్టి నీళ్ళు చల్లడం తట్టడంతో ఆ బిడ్డ కెవ్వుమని కేక వేయగా అప్పుడు ప్రభువారు ఆత్మను ఊదుతాడు. వాయువును ఊదగా జీవాత్మ ఆయను వెంటనే ఆ బిడ్డను తుడిచి పక్కన పెట్టి కత్తిరించడము జరుగుతుంది నాయన. లేదంటే బిడ్డ లేనట్లు. ఎప్పుడైతే అరవకపోతే ఆ బొడ్డుకు మావికు ఉన్నటువంటి తాడుని కట్ చేయరు, పేగును కట్ చేయరు. మరి అనేకమైనటువంటి నేను చూసా డెలివరీలో ఒక బిడ్డనైతే కనేసి సంచులు చుట్టేశారు, పడేశారు బిడ్డని. చచ్చిపోయినటువంటి బిడ్డ అనుకొని ఆ తండ్రి రాగా ఆ బిడ్డ ఎండిపోయి ఉండదు. కానీ చూడండి, ఆయుష్ ఆ బిడ్డకి దేవుడు ఇచ్చాడు. ఆ బిడ్డ నా దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత తట్టి చూస్తే బొడ్డు తాడు పట్టుకుంటే కొట్టుకుంటుంది. బొడ్డు తాడు టపా 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 మన కొట్టుకుంది. అంటే జీవము ఉన్నది. వెంటనే ఆ బిడ్డను తుడిచి తట్టి ఎప్పటికప్పటికే ఆ బిడ్డకు నీళ్లు నోట్లో వేసి కాస్త చల్లార్చి నీళ్ళు వేసి అప్పుడు తట్టితే కెవ్వుమని కేక వేస్తే అప్పుడు తుడిస్తే ఆ బిడ్డ మీద ఎంత ఉంది. హల్లెలూయా! హల్లెలూయా! ఎలా ఉంటుందో చెప్పండా అలాంటి పరిస్థితుల్లో. ఆ బిడ్డ ఈ దినం పెళ్లి చేసుకుని పిల్లకాయలను కనుక్కొని హాయిగా ఉన్నాడు. హల్లెలూయా! మరి చూడండి, ఇటువంటి కనెక్షన్ను మనకు దేవుడు ఇచ్చినాడు. నీ యొక్క దేహములకు గరిమెనాభి బొడ్డు అవగా ప్రభువైన యేసుక్రీస్తు పుట్టిన స్థలము కూడా గరిమెనాభి భూమిలో. ఎటో చూసునా తీసుకోవచ్చు నువ్వు. ఒక సెంటర్ పాయింట్ అదే దావీదుపురము అనే పశువుశాలలో పశువుల తొట్టి. ఆ తొట్టిలో ప్రభువుల వారిని పరుండబెట్టెను. ఎట్టి పరుండబెట్టిన ఆ ప్రభువు పరుండబెట్టిన మరుక్షణము ఏమైందమ్మా? ఏమైంది? పశువుల శాల వెలిగిపోతుంది. మరియమ్మ కంటే ఎక్కడ పాడైపోతాయో మా సత్రంలో మేము ఉండలేమో, పురుటి వాసన వస్తుందని అందరూ తరివేశారు. ఎవరిని? మరియమ్మను, యేసేపును. అంటే ఆమె కంటే ఏమైపోద్ది? పురిటి వాసన వచ్చేస్తుందంట. హల్లెలూయా! హల్లెలూయా! మరి అలాంటి ఆ స్త్రీ కన్యక మరియమ్మ ఎక్కడ పోయి కన్నది? పశువుల పాకలో కన్నది. కన్న మరు క్షణము అపరిశుభ్రమైనటువంటి ఆ పశువుల పాక శుభ్రపరచబడబడి పరిమళ వాసనలో వెదజల్లుచుండగా దీపక్రాంతులు నక్షత్రములు ప్రకాశించుచుండగా పశువుల పాక ప్రకాశమానమైపోయింది. ఆ పశువుల తొట్టె సాంబ్రాణి బోళములతో సువాసనలు ఎదజల్లుతూ ఉంది. ఇప్పుడు సత్రంలో ఉన్నోళ్ళ పరిస్థితి ఏంది? హల్లెలూయా! హల్లెలూయా! సత్రంలో ఉన్నోళ్ళు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఇప్పుడు చీకట్లో ఉన్నారు. హల్లెలూయా! పశువుల పాకలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభువుల వారు ప్రకాశమానముగా వెలుగొందుచుండగా పశువుల పాక ప్రకాశమానమైపోయింది, వెలుగైపోయింది, వెలుగుమైపోయింది,
సువర్ణములతో ఆ యొక్క దీపస్తంభముల మధ్య ప్రభువుల వారు పొత్తెగుడ్డలతో చుట్టబడి ఉన్నాడు. కానీ సత్రము మాత్రము చీకటిలోకి వెళ్ళిపోయింది, పాపములో ఉంది. అంటే ఈ పాపములో ఉన్నటువంటి ఈ సత్రములో ఉన్న బిడ్డల హృదయాలను వెలిగించాలంటే ప్రభువుల వారు ఎక్కడ పుట్టాలి ఇప్పుడు? హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ పుట్టాలంటే ప్రభువుల వారు ఆ పాపపు హృదయాలలో ఉన్న పాప భారాన్ని తొలగించడానికి ఈ యొక్క ప్రభువుల వారి సత్రములోకి వచ్చిన విశ్వాస గృహమునకు వచ్చినటువంటి మీ హృదయములలో దేవుడు వెలుగొందాలమ్మా. కొట్టవాసపట్ల మీ హృదయాలను ఈ దినమున వెలిగించుచున్నాడమ్మా. ఈ దినమున వెలిగించుచున్నాడు మీ హృదయములను. ఆ వెలుగుతో మీ యొక్క సంతోషం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి మీ సంతోషం? అయ్యా, మా యొక్క జీవితములలో అనేకమైన క్రిస్టమస్లు వెళ్ళిపోయినాయి. కానీ ఈ దినమునైనా సరే ఒక నూతనమైన వర్తమానము ద్వారా మీరు వెలిగింపబడాలి. ఇది పురాతన వర్తమానము కాదు, నూతనమైనటువంటి వర్తమానము. నూతనమైన వర్తమానములో మా హృదయములు ప్రకాశమానముగా వెలగాలి. మా దేహములు ఆ యొక్క హృదయము అనే ఆ పశువుల తొట్ట వెలిగింపబడగా మా దేహములో ఉన్నటువంటి ఈ పశువుల శాలలో ఉన్నటువంటి ఈ యొక్క పశువుల శాలలో ఉన్న ప్రతి అవయవము కూడా వెలిగింపబడాలి. ఈ పశువుశాల అనే ఈ పశువుశాలలో ఉన్నటువంటి అవయవములు వెలుగుతో నింపబడాలి, వెలుగుతో నింపబడాలి అని ప్రభువుల వారు దీనమైనటువంటి ఆలోచన, నర్మగర్భమైనటువంటి ఆలోచన. మరి అట్టి నర్మగర్భమైనటువంటి ఆలోచన దగ్గరకు మనం వచ్చున్నాము. ఆ ఆలోచనను మనలో కలుగజేయడానికి ఆయన ఆలోచనకర్త అయినాడు. ఆయన ఆలోచనకర్త అయినాడు. ఆ యొక్క ఆలోచన మనలో కలుగజేయడానికి ఆ ఆలోచనతో మనలో మన జీవితంలో ఆ యొక్క పశువుల పాక లాంటి దానిని మనం శుభ్రపరుచుకుంటూ, మన దేహములను శుభ్రపరుచుకుంటూ, ఆ దేహములలో ఉన్న ఆత్మను వెలిగించుకుంటూ, ఆ వెలుగులో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వెలుగులో అక్కడున్నట్టు అపరిశుభ్రమైన యొక్క స్థితిగతులన్నీ కూడా పరిశుద్ధపరచబడ్డాయి, పరిశుద్ధపరచబడినాయి. అందుకే దేవుడు అంటాడు చూడండి, ఆయన అంటున్న మాట. అందుకే యోహాను సువార్తలో కూడా అదే చెప్పాడు. యోహాను మొదటి పత్రికలో కూడా ఆ మాట అంటాడు, 1వ అధ్యాయం 5లో కూడా, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నా యందు ఎంత మాత్రమును చీకటి లేదు. నా యందు ఎంత మాత్రమును కూడా నా యందు చీకటి లేదు. మరే మీ హృదయాలలో నేను వెలిగాను కదా, మీ హృదయాలలోకి నన్ను ఎత్తుకున్నావు కదా, నేను పసి బాలుడును కదా. మరి నీ కుమారుడి దగ్గర నువ్వు ఆ పసి పాదములను ముద్దు పెట్టుకున్నావు కదా, ఆ పసి పాదములను నువ్వు ముద్దాడావు కదా. మరి ఇదిగో మీ మధ్యలో శిశువుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నా ప్రభు పుట్టాడమ్మా, నా ప్రభువు కుమారుడై ఉన్నాడు. నా ప్రభువు పాదాలను ముద్దాడుతావా ప్రియమైన దేవుని బిడ్డ? నా ప్రభు యొక్క పాదాలను నువ్వు ముద్దు పెట్టుకుంటావా? ఏ దినమైనా నా ప్రభు యొక్క పాదాలను ఈ దినము నుండైనా ముద్దు పెట్టుకుంటావా? ఈ దినము నుండైనా అంటే దేవుడు అంటాడు, ఈ దినమందైనను నీవు సమాధానమైన సంగతులను ఎరిగి ఉన్న ఎడల ఎంతో గట్టిగా ఎంతో మేలు అట్టి సమాధానకర్తమ్మ మన ప్రభులు వారు, అట్టి సమాధానకర్తమైన. చూడండి, మరి ఆ పొత్తె గుడ్డలతో చుట్టబడినటువంటి ఆ యొక్క పురిటి వాసన కొట్టే ఆ బిడ్డను మనం ముద్దు పెట్టుకుంటున్నాం కదా చెప్పండి. పురిటి వాసన కొట్టుచున్నటువంటి బిడ్డను పుట్టగానే అబ్బబ్బబ్బా పాదాలు చూస్తాం, అబ్బబ్బబ్బా హరిపాదాలు చూస్తాం, అబ్బబ్బా 5 ఏళ్ళు ఉన్నాయో లేదో చూస్తాం, అబ్బబ్బా చక్కగా ఉన్నాయో లేదో చూస్తాం, చేతులు 5 ఏళ్ళు ఉన్నాయో చూద్దాం. బాగా చెప్పండి అమ్మా. అబ్బా అవయవాలన్నీ చక్కగా ఉన్నాబ్బా, చక్కగా పుట్టాడబ్బా బిడ్డ, చక్కగా అందంగా ఉన్నాడమ్మా నీ బిడ్డ అని
మరి ఆడవాళ్ళు కొని ఆడతారు. మరి ఆ తల్లి ఎంత మురిసిపోతుందో, హల్లెలూయా! ఆ తల్లి ఎంత మురిసిపోతుందో. మురిసిపోవడమే కాదు, ఆ యొక్క పురిటి వాసన కలిగిన ఆ బిడ్డను ఎన్నిసార్లు ముద్దు పెట్టుకుంటుందో, హల్లెలూయా! ఎన్నిసార్లు ముద్దు పెట్టుకోవడమే, ముద్దు పెట్టుకోవడమే, ముద్దు పెట్టుకోవడమే, ముద్దు పెట్టుకోవడమే, ముద్దు పెట్టుకోవడమే. మరి మన ప్రభువులు వారు పరిమళ వాసన వెదజల్లుతూ పశువుల తొట్టెలో పుట్టాడమ్మా. ఆ పశువుల తొట్టెలో పుట్టినటువంటి పరిమళ వాసనలో వెదజల్లుచున్న ప్రకాశమానమైనటువంటి మన ప్రభువుని ఎన్నిసార్లు ముద్దు పెట్టుకోవాలి ప్రియమైన విశ్వాసి? ఎన్నిసార్లు నువ్వు ముద్దు పెట్టుకోవాలి? మన ప్రభువుల దగ్గర పురిటి వాసన వస్తుందా? హల్లెలూయా, హల్లెలూయా! మన ప్రభువుల వారి దగ్గర పురిటి వాసన వస్తుందా? లేదే. మన ప్రభువుల వారి దగ్గర పురిటి వాసన లేదు, పరిమళ సువాసనలు వెదజల్లుచున్నాయి సాంబ్రాణి. మరి అనేకమైన బోళములతో ఆయన ప్రకాశమానముగా వెలుగొందుతున్నాడే కాకుండా సువాసనలు వెదజల్లుచున్న ఆ ప్రభువుల వారిని ఈ దినము నుండైనా ముద్దు పెట్టుకుందామా? ఈ దినము నుండైనా సరే ఈ యొక్క నూతనమైనటువంటి క్రీస్తు జన్మదినం, ఇది నూతనమైనటువంటి క్రీస్తు జన్మదినం. ఈ దినము నుండైనా ముద్దు పెట్టుకుందామా? ముద్దు పెట్టుకోవడం అంటే చెప్పండి. ఈ దినము నుండైనా సరే ముద్దు పెట్టుకోవడం అంటే ఈ పెదవులతో దేవుణ్ణి స్తుతించడం అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా! ఈ పెదవులతో ప్రభువుల వారిని వాక్యం అనే వాక్యమును ధ్యానించడమే ముద్దు పెట్టుకోవడం. పెదవులతో ప్రభువుల వారి వాక్యాన్ని పెదవుల మీద ఆడిస్తూ ఉండడమేనమ్మా ముద్దు పెట్టుకోవడం అంటే. మరి మీరు ముద్దు పెట్టుకుంటున్నారా నా ప్రభువుల వారిని? మనం ముద్దు పెట్టుకుంటున్నామా ప్రభువుల వారిని? ప్రభువు వారు గొప్ప వాక్యములతో మాట్లాడుతున్నాడు, గొప్ప వాక్యములను మీకు తెలియజేస్తున్నాడు. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యకు వచ్చి ఉన్నాడు. 14వ లేఖనం చదువమ్మా, యోహాను శుభవార్త 14 చదువు, 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. చాలమ్మా. ఈ వాక్యము కృపా సత్య సంపూర్ణగా మన మధ్య నివసించుచున్న మన ప్రభు అయిన యేసు క్రీస్తమ్మా. నేనేనమ్మా ముద్దు పెట్టుకోవాలి. నీ పెదవుల నుండి ఎన్నిసార్లు నువ్వు ప్రభువును, క్రీస్తు ప్రభువును ఒక్కసారి మాట్లాడితే, అన్నిసార్లు మాట్లాడితే అన్నిసార్లు ప్రభువును ముద్దు పెట్టుకున్నట్టమ్మా, ముద్దు పెట్టుకున్నట్టు. మరి ఆ రీతిగా మనం ఉన్నామా ప్రియమైన సమాజమా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వారసులం మనం. సువార్త మూయబడి దినములు రాబోతున్నాయి. సువార్త దొరకదు. ప్రభు యొక్క సువార్త మూయబడు దినములు వచ్చుచున్నాయి. మీరు పాట విన్నారు ఇప్పుడు. మోయబడే దినాలు వచ్చుచున్నాయి, ఇదే తగువైన సమయము. ప్రభువుని ఈ దినమనే మీ హృదయములలోకి ఎత్తుకోండి. ఆ ప్రభువుని ఎత్తుకున్నటువంటి మీరు ఆయనను ముద్దాడండి, ముద్దాడండి. కీర్తన గ్రంథములు అంటాడు, ఎప్పుడైనా నన్ను ఏ దినమైనా ముద్దు పెట్టుకున్నావా ప్రియమైన దేవుని బిడ్డ అంటాడు. నువ్వు ఏ దినమైనా ముద్దు పెట్టుకున్నావా దేవుని బిడ్డ నన్ను అంటే, నువ్వు వస్తున్నావు కానీ, నా మాటలు వింటున్నావు కానీ హృదయంలోకి వాటిని చేర్చుకోలేకపోతున్నావు. హృదయంలో నువ్వు ఏ దినమైతే నీవు పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో నువ్వు గ్రహించగలిగి వినగలవో, నీ మనసు ధ్యానము ఇక్కడ ఉండాలి. మాటల మీద నువ్వు ఉంచాలి, నీ కళ్ళు నువ్వు ఉంచాలి. మాట్లాడేటప్పుడు చూడమన్నప్పుడు నువ్వు పుస్తకం చూడాలి. వినమన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే చెవులతో నువ్వు ఆలకించడానికి వింటావో, ఖచ్చితంగా ప్రభువుల వారు మీ హృదయములను తెరుస్తాడు, మీ హృదయములను తెరుస్తాడు.
అప్పుడు మీ హృదయములలో వాక్యము నిలబడుతుంది. ఆ వాక్యము హృదయములోకి వెళ్ళిన తర్వాత మీ పెదవుల నుండి క్రీస్తు యొక్క మాటలు నోటన వస్తాయి. నోటన వచ్చిన మాటలనే నువ్వు ముద్దాటడం అమ్మా. నువ్వు ముద్దు పెట్టుకోవడం ప్రభుల వారిని. మరి ఆ రీతిగా మనం ఉన్నామా? ఆలోచించండి, ఆ రీతిగా మనం ఉన్నామా? ఒక మాట అంటాడు, పరమగీతం చూడండి ఒకసారి. ఒక ప్రేమ లేఖలో ఆయన మాట్లాడతాడు. పరమగీతము 5వ అధ్యాయము, పరమగీతము 5వ అధ్యాయము 16వ లేఖనము. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతనే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు, నా సన్నిహితుడు. దేవుడు అడుగుతున్నాడు, దేవుడు మిమ్మలను యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలు మాట్లాడుతున్నాడు. యెరూషలేము కుమార్తెలు, యెరు అంటే పట్టణము, షాలేము అంటే సమాధానము. ఆ సమాధానకరమైన పట్టణం ఏడో లేదమ్మా, ఈ విశ్వాస గృహమే. కొట్టు చప్పట్లో, ఈ విశ్వాస గృహమే సమాధానకరమైన పట్టణం. ఆ సమాధానకరమైనటువంటి అధిపతి దగ్గరకు మనం వచ్చున్నాం. ఆ సమాధానకర్త అయిన అధిపతి యెరూషలేము పట్టణములో ఉన్నటువంటి రాజు. ఈ పట్టణములో ఒక రాజు ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీ హృదయమును పరిపాలించుచున్నది ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు మహారాజు. అట్టి పట్టణములోనికి నువ్వు వచ్చున్నావు. అందుకే అంటాడు, అతని నోరు మధురము, నాటు మధురం, అతి మధురం. ఆయన నోరు మధురము. ఆయన మాటలు ఎలా ఉన్నాయి? ఇతరులను కాదు, తన వ్యతిరేకులను కూడా ఆకాంక్షించేటువంటి చేర్చుకునేటివిగా ఉన్నాయి. హక్కున చేర్చుకునేటువంటి ఆపేక్షత కలిగినటువంటి మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారివి. ఆయన యొక్క నోరు అతి మధురమైతే ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా దగ్గరకు చేర్చుకునేటివే, కానీ వికర్జించేటివి కాదు, వికర్షించేటివి కాదు. అంటే దాన్ని ఏమంటారు? దూరపరిచేటివి కాదు. ఆయన మాటలు దగ్గరకు చేర్చుకునేటివి. అందుకే అంటాడు, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ఇతడు నా ప్రియుడు, ఇతను నా స్నేహితుడని ఆ యొక్క సమాధానము మనలో ఉండగలిగితే, అట్టి సమాధానము క్రైస్తవ బిడ్డలలో ఉండగలిగితే, ప్రభువులు వారికి ప్రియుడు, సన్నిహితుడు, స్నేహితుడు, కుమారుడు, శిశువు, ఆయన రాజు, అధిపతి, సర్వాధికారి. ఆయన ఆలోచనలో దయచేయగలిగినటువంటి బలవంతుడైన దేవుడమ్మా. అట్టి బలవంతుడైన దేవుడైనటువంటి నివసించు ఈ యెరూషలేము పట్టణమునకు మనం వచ్చి ఉండగా, ఆయన మాటలు వింటున్నటువంటి మనలో ఈ దినం నుండి ఏముండాలి? ఈ దినం నుండి సమాధానమును కలిగించే మాటలు మనలో ఉండగలిగితే, ఆ సమాధానకరమైనటువంటి జీవితాలు మన బ్రతుకులలో ఉంటాయి, మన యొక్క శరీర భాగములలో ఉంటాయి, మన కుటుంబములలో ఉంటాయి, సర్వ సమాజములో ఉంటుంది. అట్టి మాటలు మా దేవుడు చెప్తున్నాడు, అతి మధురమైన మాటలు. మరి అట్టి మాటలను దేవుడిస్తున్నాడు, అట్టి మాటలను దేవుడిస్తున్నాడు. అందుకే అంటాడు ఒక మాట, ప్రకటనల గ్రంథం చూడము ఒకసారి, 22వ అధ్యాయము 4వ లేఖనం. 22వ అధ్యాయము, ఆయన దాసులు ఆయన ముఖ దర్శనమును చేయుచుందురు, ఆయన నామము వారు నొసళ్ళ యందును రాత్రి ఎన్నడను
ఉండదు. చాలమ్మ. మరి చూడండి, ఆయన యొక్క దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖ దర్శనమును చేయుదురు, ఆయన నామము వారి నొసళ్ళ యందుండును. రాత్రి ఎన్నడూ కూడా వాళ్ళ జీవితాలలో, రాత్రి అంటే చీకటి, ఇందాక చెప్పా నిశిరాత్రి అనేది వాళ్ళ యొక్క జీవితంలో ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. నిశిరాత్రి అంటే అసలు కట్టిక చీకటి. ప్రభువులు వారు ఒక దగ్గర అమావాస్య చీకటి అని రాయబడి ఉన్నది. కటిక చీకటి వాళ్ళ ప్రభువును యొక్క విశ్వసించినటువంటి జనులలోను, ప్రభువు వారిని వారి హృదయములలోకి ఎత్తుకున్నటువంటి ఆ హృదయములలోను, వారి యొక్క దేహములలోను ఎప్పుడు కూడా చీకటి అనేది, పాపం అనేది ఏ దినము తొంగి చూడదు. పాపము వారి బ్రతుకులలోకి తొంగి చూడదంట. వారి నొసళ్ళ మధ్య ప్రభువైన యేసు క్రీస్తు అనే నామము లిఖింపబడి ఉన్నది. ఇక్కడున్న ప్రతి విశ్వాసి ప్రభు యొక్క విశ్వాస గృహములోనే కూర్చున్నామంటే ప్రభువులోనికే మనం వచ్చున్నాము. సమాధానకరమైనటువంటి ప్రభువులు వారిలో మనం ఉన్నాము. ఆ ప్రభువులు వారిలో మనం ఉండగా మనలో మన నొసళ్ళ ఎందు ఎక్కడుంది? మన నొసట. ఇది నొసట అంటే ఇక్కడ ఏమి రాయబడినది? ప్రభువులు వారి యొక్క క్రీస్తు యేసు అను నామము లిఖింపబడి ఉన్నది. అందుకే వారు ఎటు చూసినా వెలుతురే కనబడుతుంది. హల్లెలూయా. ఆత్మదేవుడు చెబుతున్న మాట. వారు ఎటు చూసినా దీపకాంతి ఎక్కడ పడుతుంది? ఇంకొక విషయం చెప్పనా? గనులలోకి వెళ్ళేవాటే కార్మికులు ఉంటారు. గనులలోకి వెళ్తారు, అక్కడ చీకటే. టార్చ్ ఎక్కడ కడతారో తెలుసా? చూసా అబ్బా, ఎంత తెలివితేటలు ఉన్నాయి. హల్లెలూయా. కొట్టు సాపట్లో ఎక్కడ కడతారు? ఎక్కడ కట్టుకొని వెళ్తూ ఉంటారు. ప్రభువులు వారు ఇక్కడ వెలుతురై ఉన్నాడమ్మా. ఇదే మనకిచ్చినటువంటి ఈ నేత్రము, వెలుగే. చీకట లేదు. నిశిరాత్రులు నీ జీవితంలో లేవు, బాధలు నీ జీవితంలో లేవు. ప్రభువులు వారిని ఒక రాత్రి, ఒక నిమిషములో ప్రభుని యేసుక్రీస్తు యొక్క మాటలు నీలో గాన నింపుకోగలిగితే నీ జీవితంలో ఎప్పుడు కూడా రాత్రిని చూడవు, ఎప్పుడు కూడా పగలునే చూస్తావు. పగలునే నువ్వు చూస్తావు. అందుకే దేవుడు అంటున్నాడు ఈ దినమున ప్రత్యేకంగా ఆయన చెబుతున్న మాటే. అందుకే చెప్పా, మీరు విశ్వాస గృహమునకు వచ్చినటువంటి మీరందరూ కూడా పరిశుద్ధులు అవ్వండి. పరిశుద్ధులు విడవబడరు, పరిశుద్ధులు ఎత్తబడతారు. విడవబరు వారిలో మీరు ఉండరు, విశ్వాసులు ఉండరు. అందుకే వీరిని పరిశుద్ధులుగా మార్చడానికి ప్రభువులోనికి ఆయన వచ్చేయమన్నాడు. అందుకే ప్రభువుల వారు ఈ దినమున మీ హృదయాలలోకి వచ్చేసాడు. చూడండి, ప్రభువుల వారిలోకి మిమ్మల్ని రమ్మంటున్నాడు. ప్రభువుల వారు మీ హృదయాలలోకి వచ్చేసాడు. ఇప్పుడు మీ హృదయములలో ఉంటున్నది ఎవరంటే, నివాసం ఉంటున్నది ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారు మీ హృదయాలలో ఉండగా ఆయన యొక్క గృహంలోనికి, మీరు విశ్వాస గృహంలోనికి వచ్చేసారు. మీరు పరిశుద్ధులు కావాలి. ఇప్పుడు ఏ దినము నుండి అయినా సరే మీరు పరిశుద్ధులు అవుతారా లేదా ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. రాత్రుల్లో పోవచ్చు, ఎన్నో మనం ప్రభు యొక్క జన్మదినోత్సవాలు ఎన్నో జరుపుకునేసాం. క్రీస్తు జన్మదినం ఎన్నో రాత్రులు ఎదురు చూసాం. డిసెంబర్ 25 రావాలి, నా ప్రభువుల వారి పండగ నేను చాలా గొప్పగా చేసుకోవాలి, మా ఇల్లంతా పండగ చేసుకోవాలి, మా ఒళ్ళంతా పండగ చేసుకోవాలి. మరి మేము ప్రభువు యొక్క నామములో లిఖింపబడిన వారం కనుక మా యొక్క ప్రభువుల వారు మా కుటుంబంలో ఉండాలి, మా యొక్క జీవితాలు సుఖమయంగా ఉండాలి. ఈ సంవత్సరం నుండి అయినా ఎన్నో రాత్రులు ఎదురు చూసిన దినములు లేవా? ఈ సంవత్సర కాలంలో ఆలోచించండి, ఎదురు చూసారా లేదా? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జన్మదినోత్సవం కోసం ఎదురు చూసిన రాత్రులు, ఎన్నో నిశిరాత్రులు నీ జీవితంలో గడిపేశావు. ఈ దినం నుంచి నీ జీవితంలోకి నిశి లేదు, ఆ నిశి రాత్రి లేదు, మొత్తము చీకటి లేదు, వెలుగే పగలే నీ యొక్క నుదుటన ఉన్నటువంటి వెలుగు ప్రకాశింపచేస్తూ ఉంది ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే
ఈ యేసుక్రీస్తు వారు మన మధ్యలో పుట్టాడు. అందుకంటాడు ఈ దినం మనము మన జీవితంలో మనం అనుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? ప్రతి క్రైస్తవ జీవితంలో కూడా ప్రతి క్రైస్తవుడు కూడా మనం అనుకోవాల్సింది ఏంటో తెలుసా? అయ్యా, ఆయన చెప్పులు మోయటానికి కూడా నేను అర్హుడును కాదు కదా. అయితే అయ్యా, నా చెప్పులతో అడుగులు వేయిచుండగా నా అడుగులకు ముందుగా వెలుగును నడిపిస్తున్న దేవుడు రూపం, అందుకు నేను అర్హుడునా అని ఏ దినమైన అనుకున్నావా అంటాడు. చూడండి మత్తయి సువార్త చూడండి, అయిపోవచ్చింది లేఖనం. మత్తయి సువార్తలో 3వ అధ్యాయము 11 చూడండి ఒకసారి. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్తిస్మం ఇచ్చాడమ్మా. ఆయన చాలమ్మ. ఆయన చెప్పులు మోయిటకైనను ఇప్పుటకైనను నేను అర్హుడును కాను, కానీ నా ప్రభువులు వారు అర్హుడును కానటువంటి నీ కోసము, అర్హులు కానైనటువంటి మీకోసము మన కోసము ప్రభులు వారు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తున్నాడంటమ్మా. అగ్నితో బాప్తిస్మం ఇస్తున్నాడమ్మా. నీకు అగ్ని అభిషేకమును నీ మీద కుమ్మరించి ఆయనకి ఇష్టమైనటువంటి ప్రజలుగా, ఇష్టమైనటువంటి జనులుగా, ఇష్టమైన బిడ్డలుగా తనలోనికి చేర్చుకోవాలని నేను తపన కలిగి ఈ లోకమునకు వచ్చినటువంటి దేవుడు ఈ దినమున నిజముగా పుట్టాడమ్మా. మీ హృదయాలలో నిజముగా పుట్టాడమ్మా. ఈ దినమున నిజముగా మీ హృదయంలోకి ఎత్తుకోండమ్మా. ప్రభువుల వారు ఇక్కడే ఉన్నాడు. ప్రభువుల వారు ఇక్కడే ఉన్నారమ్మా, ఇక్కడే ఉన్నాడు. ఆయన మాటలు అతి మధురము, ఆయన అతి కాంక్షణీయుడు, ఎవ్వరిని కూడా నొప్పించిన వాడు కాదమ్మా. మనము ఎన్ని నొప్పించినా, ఎన్ని పాపములు చేసినా, ఎంతమందిని ఏడిపించినా ప్రభువులు వారు ఆయన చెప్పులు మోయిటకు కూడా అర్హత లేని మనకు ఆయనే పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరించి అగ్నితో మనకు బాప్తిస్మం ఇవ్వడానికి, పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడమ్మా. ఆయనే కుమారుడమ్మా. ఆయనే నిజమైన కుమారుడు, నిజమైన కుమారుడు. మనం అనుకుంటుంటాం. ఈ లోకంలో అందరూ అనుకునే మాట ఏంటో తెలుసా? పున్నామ నరకము నుంచి ఒకడు తప్పించబడాలంటే నీకు కొడుకు ఉండాలి, తలకొరువు పెడితే పున్నామ నరకము నుండి విడుదల పొందుతావని అనేక మంది చెప్తారు. ఆ పున్నామ నరకము నుండి తప్పించగలిగిన వాడు ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఆ ఒక్క కుమారుడు తప్ప వేరే కుమారులు ఈ లోకంలో లేరు. ఈ లోకంలో ఏ కుమారుడు పున్నామ నరకం నుంచి తప్పించలేడు. ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే నీ హృదయంలో ఉన్న కుమారుడు. ఆ కుమారుడు నువ్వు ఎత్తుకుంటే నీ హృదయం వెలుగుమయమవుతుంది, నీవు ప్రకాశమానంగా ఉంటావు, నీ హృదయంలో వెలుగే ఉంటుంది. ఆ యొక్క అపరిశుద్ధమైన పశువుల శాల లాంటి ఆ శాల ప్రకాశమానంగా ఎలగబడుతుంది. నీ హృదయం అనే ఆ పశువుల తొట్టు వెలుగుతో ప్రకాశింపబడుతుంది. నువ్వు ఖచ్చితంగా ఈ దినం నుండి పున్నామ నరకాన్ని చూడవు. హల్లెలూయా. పున్నామ నరకాన్ని చూడవు, సరాసరి పాత పరిభాషలో చెప్పాలంటే స్వర్గాన్ని చూస్తావు. నూతనమైన నా ప్రభువు పరభాషలో, నా ప్రభువు యొక్క భాషలో నువ్వు చూడాలంటే పరలోక రాజ్యమును చూస్తావు. ఆ పరలోక రాజ్యము నిత్య జీవమైన నిత్య జీవములో నువ్వు ఉంటావు. ఆ నిత్య జీవమే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ నిత్య జీవమే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకు పుట్టాడయ్యా? 25 పుట్టాలి, ఆయన ఆదేటే వస్తుందని చాలామంది అంటారు. వాళ్ళ తెలియలేని మూర్ఖులు అంటాడు దేవుడు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నువ్వు నమ్మితే సమస్తమును సాధ్యమే. చూడు ఇర్మియా రాసినటువంటి చివరి పత్రిక చూడు, చివరి పత్రిక ఇర్మియా రాసినటువంటి చివరి అధ్యాయము, చివరి అధ్యాయం 31, 32 లేఖనాలు చదువమ్మా. యోధారాజైన యెహోయాకీను చెరపట్టబడిన 37వ సంవత్సరమున 12వ నెల 25వ దినమున బబులోను రాజైన ఎవీల్మెరోదకు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము యోధారాజైన యెహోయాకీమును దయచూపి బందీ గృహముల నుండి అతన్ని తెప్పించి
అతని దయగా మాట్లాడి అతనితో కూడా బబులోనులో నుండి రాజుల సింహాసనము కంటే ఎత్తైన సింహాసనము అతనికి నియమించను. మరియు అతడు తన బందీ గృహ వస్త్రములను తీసివేసి వస్త్రములు ధరించుకొని తన జీవిత కాలమంతయే ఎవిల్వేలకు సన్నిధిన భోజనము చేయించు వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ నెలమ్మా? ఏ నెల ఇది? నెలలా? 12 నెలలే కదా. ఇది ఎన్నో తారీఖు? 25 తారీఖే కదా. ఒక విషయం తెలుసా? యెహోయాకీము, సిద్కియా వీరు యెరూషలేము పరిపాలన చేయుచుండగా వీరిద్దరిని మరి నెబుకద్నెజరు రాజ్యమును కొల్లగొట్టి యెరూషలేమును కొల్లగొట్టి వాళ్ళు ఇద్దరిని బందీ గృహంలో బంధించగా సిద్కియా కన్నులు ఊడదీస్తారు. కన్నులు ఊడదీయబడి వారి ప్రభువుకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా పరిపాలన చేయడం వలన వారిని బందీ గృహంలో బంధించగా అనేక సంవత్సరములు, దాదాపుగా ఎన్ని సంవత్సరములు తెలుసా? 37వ సంవత్సరమున 37 సంవత్సరంలో బందీ గృహంలో ఉన్నాడు యెహోయాకీము. 37 సంవత్సరంలో యెహోయాకీము బందీ గృహంలో ఉన్నాడు. కానీ ప్రపంచము మొత్తము ఈ దినమ పాపములో మగ్గిపోతూ ఉన్నటువంటి ఈ దినములలో, మరి ఆ దినములలో 37 సంవత్సరాలు బందీ గృహంలో సిద్కియా చనిపోయాడు. అక్కడ యెహోయాకీము మాత్రమే బ్రతికాడు. వీళ్ళ మీదకు రాజు ప్రత్యేకంగా యెహోయాకీమును బందీ గృహం నుంచి తీసుకొచ్చేశాడు. అతనిని విడుదల చేయి, అతనిని విడుదల చేయండి. ఎక్కడున్నాడు? బందీ గృహంలో ఎన్ని సంవత్సరముల నుండి కాలం గడుపుతున్నాడు. ఎలా ఉంటాయి వాళ్ళ బట్టలు? వాళ్ళ హృదయం ఏమైంది? మాసిన హృదయం, మాసిన బట్టలు, తల నరిసిన గడ్డం, మరి దుర్గంధములో జీవించినటువంటి యెహోయాకీము 12వ నెల 25వ తారీఖున విడుదల పొంది అతను తీసుకుంటే బబులోను సింహాసనము కంటే ప్రపంచంలో లేనటువంటి సింహాసనముల కంటే ఎత్తైన సింహాసనమును ఏర్పాటు చేయించి స్నానము చేయించి పట్టు వస్త్రములు ధరింపజేశాడు. ప్రశస్తమైనటువంటి వస్త్రములను ధరింపజేసి ఎల్లప్పుడూ తన బల్ల ఎద్దరే ఆ రాజ్యములో ఇతనికి అన్నం పెట్టండి, నాకు పెట్టొద్దు అన్నాడు. అట్టి అన్నము పెట్టడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు 20వ తారీఖున మిమ్మల్ని అందరినీ ఎన్నుకున్నాడు. ఆ వాక్యమనే ఆత్మీయ ఆహారమును ఈ దినమున మీకు ఇవ్వడానికి. మరి ఎందుకు 25వ తారీఖే వచ్చింది? ఎవరు మాట్లాడతారు? ఇది మూర్ఖులు మాట్లాడే మాటలు. స్పష్టంగా లిఖింపబడినది. 12వ నెల 25వ తారీఖున ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టాడు. ఆనాడు అక్కడ యెహోయాకీమును విడుదల చేయించాడు. ఈరోజు సర్వ జనాంగమును పాపము నుండి విడుదల చేయించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టాడు. సర్వ మానవాళిని పాపము నుండి విడుదల చేయించి ప్రశస్తమైన వస్త్రములు ధరింపజేసి వారి హృదయములలో తను వెలగాలని ఆ పశువుల పాక లాంటి పాపపు జీవితమును విడగొట్టి పశువుల పాకను పరిశుద్ధపరిచిన దేవుడు ఆ పశువుల తొట్టి లాంటి మన హృదయాలను పరిశుద్ధపరిచి మనకు ప్రశస్త వస్త్రమును ధరింపజేసి ఈ దినమున మీ అందరికంటే అందలము ఎక్కించాలనుకుంటున్నాడు అండి నా దేవుడు. అందలము పరలోక రాజ్యం అనే పట్టణములకు మిమ్మలను ప్రశస్త వస్త్రములు పరిశుద్ధులుగా మార్చి తీసుకురాబోతున్నాడు. పరిశుద్ధులుగా మార్చి ఈ బందీ గృహం అనే ఈ లోకమనే బందీ గృహము నుండి ఆయన విశ్వాస గృహమునకు నడిపించుకున్నటువంటి దేవుడు, విశ్వాస గృహమునకు నడిపించుకున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు విశ్వాసులందరినీ కూడా పరిశుద్ధమైన ప్రశస్త వస్త్రమును ధరింపచేసి ఈ లోక జనులందరికంటే కూడా ఉన్నతమైన సింహాసనమును మీకు వేయాలని, మీ అందరినీ ఆ సింహాసనము ఎదుట కూర్చోబెట్టుకోవాలని, 1000 ఏళ్ల పరిపాలనలో మీతో ఆయన ఉండాలని ఆశపడబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారు కుమారుడుగా ఈ దినమున శిశువుగా మన మధ్యలో పుట్టి ఉన్నాడమ్మా. అట్టి దేవుడు ఆయన 25 ఎందుకు జరుపుకుంటారా అనే రోజులు చాలామంది ఉంటారు. 25వ తేదీ ఎందుకు జరుపుకుంటారు? తెలియని మూర్ఖులారా, పాపపు బందీ గృహంలో పడిపోయిన యెహోయాకీమును జ్ఞాపకం చేసుకోండి. యెహోయాకీమును విడుదల చేయించిన దేవుడు. మరి ఆ లోకమనే ఆ యొక్క
లోకమనే పాపమనే ఆ మురికి కోపంలో పడిపోయినటువంటి సర్వ మానవులని రక్షించడానికి ప్రభువైన యేసు క్రీస్తు వారు మిమ్మలను మీ హృదయాలను ఎన్నుకున్నాడమ్మా. ఆ యెరూషలేములో, ఆ బెత్లెహేములో, దావీదు పురమునందు ఆ పశువుల పాకను నడిబొడ్డును, ప్రపంచ గరిమ నాభి ఆ బొడ్డును ఎన్నుకున్నటువంటి దేవుడు. మరి ఆ గరిమ నాభి నుండే ఎందుకు ఆహారాన్ని మనకిస్తున్నాడో చెప్పాను మీకు. ఆ గరిమ నాభి నుండే మనకు ఆహారం అందుతుందనేది మనకు తెలుసుకోలేకపోతున్నాం. ఈ గరిమ నాభి నుండే ప్రభువైన యేసు క్రీస్తు వారు మనకు ఆహారం అందించాడు. ఈ దినమున ఈ గరిమ నాభిని ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి అటు సెంటర్ పాయింట్ని గరిమ నాభిగా ఎంచుకొని అక్కడి నుంచి పరిపాలన చేయడానికి ప్రభువైన యేసు క్రీస్తు మిమ్ములను మనలందరినీ ఎన్నుకున్నాడు. పరలోక రాజ్యమునకు మిమ్ములను మనలను ఆహ్వానించడానికి ఆయన యెరూషలేము అనే సమాధానకరమైనటువంటి ఆయన మందిరానికి నడిపించుకున్న మిమ్ములను పరిశుద్ధులనుగా మార్చడానికి మీ నోటన ప్రభువు యొక్క వాక్యము ఏమవ్వాలి? ప్రభువుని ముద్దు పెట్టుకోమంటున్నాడు. ఆ శిశువును ముద్దు పెట్టుకుంటే నీ పాప భారమంతా పతనమైపోతుంది. నీ పాప భారము పతనమైపోయి పరలోక రాజ్యమునకు ప్రభువైన యేసు క్రీస్తు వాడు సరాసరి నిన్ను తీసుకెళ్ళడానికి ఈ దినమున క్రిస్టమస్ జరుపుకుంటున్నామ్మా. క్రిస్టమస్కి ఎంత అర్థం ఉందనే ఎన్నడూ విననటువంటి లేఖనములు ఇవి. ఎట్టి అద్భుతమైన దేవుని దగ్గరికి విశ్వాస గృహంలోకి వచ్చిన మీ అందరూ ధన్యులని దేవుడు అంటున్నాడు. కొట్టరా ఇప్పుడు కూడా కొట్టరా అంటే ఇట్టి విశ్వాస గృహంలోకి వచ్చిన మీ అందరి హృదయములను పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులుగా మార్చుకొని మీ యొక్క పాపమునంతటిని దోషమునంతటిని లోకములో పాతరేసి మిమ్మల్ని పరలోక రాజ్యమునకు పరిశుద్ధులుగా దేవుడు ఆహ్వానించును గాక. ఆమేన్.